మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పచ్చని కాపురంలో రెండో పెళ్లి చిచ్చురేపింది. భర్త వేధింపులకు తాళలేని మొదటి భార్య 12 ఏళ్ల లోపున్న తన ఇద్దరు కుమారులకు ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ ఖైత్లాపూర్లో జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపింది. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెంలోని మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్ అదే పంచాయతీలోని 16 చింతల తండా నివాసి బానోతు స్రవంతిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం కూకట్పల్లిలోని ఖైత్లాపూర్ను ఆనుకొని ఉన్న రాఘవేంద్ర సొసైటీలో నివాసముంటున్నారు. వీరికి 12 ఏళ్ల కార్తీక్, 10 ఏళ్ల కౌశిక్ కుమారులు ఉన్నారు. ప్రవీణ్ గతంలో డ్రైవర్గా పనిచేయగా ప్రస్తుతం భవన నిర్మాణ రంగంలో కోర్ కటింగ్, డ్రిల్లింగ్ మిషన్ నడుపుతున్నాడు. స్రవంతి ఫుట్పాత్ పై భోజనం విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగింది. కొన్నాళ్ల క్రితం స్రవంతి భర్త ప్రవీణ్ తనకు మరదలు వరసయ్యే మహేశ్వరి అలియాస్ సోనీని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పట్లో మహేశ్వరిని ప్రవీణ్ స్రవంతి వద్దకు కాపురానికి తీసుకురాగా గొడవ జరిగింది. దాంతో ఆమెను వేరే చోట ఉంచి అప్పుడప్పుడు ఆమె వద్దకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో మొదటి భార్య స్రవంతితో ప్రవీణ్ నిత్యం గొడవ పడుతుండేవాడు. ఆయనతో కాపురం చెయ్యలేనని స్రవంతి సొంతూరులోని కులపెద్దల్ని ఆశ్రయించింది. దీనిపై పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. భర్త వేధింపులు నానాటికి తీవ్రమవుతుండటంతో 3 రోజుల క్రితం స్రవంతి మళ్లీ భర్త సొంతూరులో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. భార్యతో కలిసి ఉంటానని, బాగా చూసుకుంటానని ప్రవీణ్ కాళ్లా వేళ్లా పడ్డంతో పెద్ద మనుషులు స్రవంతికి సర్ది చెప్పి దంపతుల్ని కలిపారు. అనంతరం స్రవంతి, ప్రవీణ్ పిల్లలతో కలిసి సోమవారం హైదరాబాద్లోని ఇంటికి చేరుకున్నారు. సోమవారం రాత్రి ప్రవీణ్ భార్య స్రవంతితో గొడవపడ్డాడు. తన ఆనందానికి అడ్డొస్తున్నారంటూ ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన స్రవంతి మంగళవారం తన ఇద్దరు పిల్లలకు ఊరేసి తాను ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం పనులకు వెళ్లిన భర్త మధ్యాహ్న భోజనం కోసం ఇంటికొచ్చాడు. అప్పటికే తలుపులకు గడియ పెట్టుంది. ఎంత పిలిచినా భార్య బదులివ్వకపోవడంతో అనుమానమొచ్చి స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టాడు. లోపలకు వెళ్లి చూడ్డంతో అప్పటికే భార్యతో పాటు ఇద్దరు కుమారుల మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించాయి. గత 2 సంవత్సరాలుగా ప్రవీణ్ అనే క్యాండిడేట్ అక్రమ సంబంధం స్టార్ట్ చేయడం వల్ల అతను మా చెల్లె మనస్తాపానికి గురై ఇలా ఊరేసుకొని చేయడం జరిగింది. చేరదీసినాక కూడా ఇతని వంకర బుద్ధి మాత్రం పోనిచ్చుకోలేదు. ఇదే మళ్ళా కొనసాగించడం, ఫోన్లు చేయడం, అటువంటి చేయడం. ఉన్నది వాళ్ళు ఇద్దరే భార్య భర్తలే. వేరే వాళ్ళ కక్షలు కూడా కుట్రాలు కూడా పక్కన ఎవరు లేరు. అందరూ బతకడానికి వచ్చిన వాళ్ళనే. మహేశ్వరి అనే అమ్మాయితోని పరిచయం చేసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈయన తర్వాత వీళ్ళ వైపుకి ఈమె స్రవంతి అనే అమ్మాయికి తెలిస్తే ఈమెకు ఇక్కడ పంచాయతీలు పెట్టి వరంగల్ PS లో పెట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ FIR అయింది. నా దగ్గర రావద్దు, ఆ పిల్లతోనే ఉండిపో అనేసి స్రవంతి అనే అమ్మాయి అనేది పెళ్లి చేసుకుని ఆమెకి ఎక్కడో పెట్టేసి ఆ పిల్లగాడు డైలీ వచ్చి మాకు టార్చర్ పెట్టేటోడు. రాత్రులు గాని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ గాని వచ్చి కొట్టేటోడు ఈ అమ్మాయి. ఇక ఈమె ఇలాగే మెంటల్ టార్చర్ పడి ఆ పిల్లతోని ఎలాగా సరదాగా గడిపేది ఆ సెకండ్ వైఫ్ తోని అన్ని ఫోటోలు చూపించి మాకు టార్చర్ పెట్టేటోడు. మాకు కొంచెం పంచాయతీ అవుతుంది, ఎట్లా సర్పంచ్ సాబని చెప్పింది. అమ్మ నువ్వు పోకు, ఎటు పోకు, వాంతోటి పోకు, వాడు ఇదివరకే మంచోళ్ళు కాదు, ఇదివరకే వెళ్ళాకుండా ఎట్లా అవుతుంది, నువ్వు భూమి ఉన్నది, జాగం ఉన్నది, 2 కొడుకులు అవుతుంది, నీ పేరు మీద ఉన్న ఆస్తి వీళ్ళకే రాస్తారు, నువ్వు సపోర్ట్గా పోయి నీ తల్లిదండ్రులు కూడా ఉండని చెప్పిన. లే వాడు ఎట్లా మా కొడుకుల మొఖాన చూసి నాకు చంపడు కదా, కొడుకుల మొఖాన చూస్తాడని చెప్పింది సార్. పోక అమ్మ కూడా పోలేదు, మరి ఎట్లా పోయిందని అది. స్రవంతి పిల్లలు మృతి చెందడంతో ఆవేశంలో మాణిక్యం తండాలోని ప్రవీణ్ ఇంటికి ఆమె బంధువులు నిప్పు పెట్టారు. ప్రవీణ్ మరో వివాహం చేసుకోవడం, స్రవంతిని భర్త ఇష్టమొచ్చినట్లు కొట్టడం వల్లే మానసికంగా మరింత కుంగిపోయిన స్రవంతి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పెళ్లి దగ్గర నుంచి హైదరాబాద్ ఖైత్లాపూర్లో సొంత ఇంట్లో నివాసం ఉంటాను. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో ఇంకా కలకలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టుకోవడం నాకు జరిగిందని తెలుస్తా ఉంది.
అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయినట్టు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని అమ్మాయిని మంచిగా చూసుకుంటానని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ టైం పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇంట్లో తమ్ములు పెట్టుకుని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా ముగ్గురు కూడా హ్యాండ్ అయి ఉన్నారు. టీచర్ గా మనకు కనబడుతుంది వాళ్ళిద్దరిని చంపి ఆమె ఉరేసుకున్నట్టు తెలుస్తున్నది. ముగ్గురి బలవన్మరణానికి కారణమైన నిందితుడు ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.